పాలనలో సంక్షేమం పడకేసిందని ఆర్థిక రంగ నిపుణులు పాపారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పంట కొనుగోలు సరిగ్గా జరగడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలకు మొండిచేయి ఇచ్చిందని విరుచుకుపడ్డారు. సంపద పంపిణీలో మార్పులు వచ్చినాయి. కేసీఆర్ గారి హయాంలో సృష్టించిన సంపదలో సామాన్య జనానికి కూడా వాటా దక్కింది. ఈ ప్రభుత్వంలో సామాన్య జనం వాటా పోతుంది. సామాన్య జనం వాటా రద్దయిపోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు ఏమిస్తున్నారనేది ఏమీ లేదు, ఉన్నాయన్నీ కూడా ఓడగొట్టి లాక్కుంటున్నారు. ఆఖరికి వీళ్ళు కొంటామన్నట్టు ధాన్యం కూడా కొనుగోలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ధాన్యం కొనుగోలు కూడా ఆగిపోయింది. రైతాంగం గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి. బియ్యం కానీ వరి కానీ కొనుగోలు లేవు, మొక్కలు కానీ కొనుగోలు లేవు. అంటే ప్రభుత్వం ఏమాత్రం సామాన్య జనానికి, రైతాంగానికి, పేద ప్రజానీకానికి చేసే ఖర్చులన్నీ బిగబట్టి అసలు అవి చేయకుండా కూర్చుంది. తాను చెప్పిన 6 గ్యారంటీల పథకాలను ఒక్కదాన్ని కూడా అమలు జరపకుండా సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యపరిచింది.